అందరికీ నమస్కారం. ప్రతి నెల గ్రహస్థితులు మారిపోతూ ఉంటాయి. అలాగే కొందరికి మంచి ఫలితాలుంటాయి, కొందరికి చెడు ఫలితాలుంటాయి. మరి మే నెలలో ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి? వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఏ రాశి వాళ్ళకి ఎక్కువ కలిసి వస్తుంది? ఏ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది మనకి తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త భార్గవి బోధరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. అమ్మ, నార్మల్గా ఇప్పుడు గ్రహస్థితులు మారిపోతూ ఉంటాయి కదా, మరి మే నెలలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వాటి ఫలితాలు ఎలా ఉంటాయి? గ్రహస్థితులు ప్రతిరోజు మారిపోయేది చంద్రుడు. 2 రోజులకి 2.5 రోజుకి మారిపోతూ ఉంటారు. మిగతా గ్రహాలన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిర్దేశితమైన సమయం ఉన్నది. గురువుగారు వచ్చేసి సంవత్సరానికి మారుతారు, శనిగారు 2.5 సంవత్సరాలకు మారుతారు, రాహుకేతువులు 1.5 సంవత్సరానికి మారుతారు, అలాగే బుధుడు నెలకి మారుతారు, శుక్రాచార్యుల వారు నెలకి మారుతారు, కుజుడు వచ్చేసి నెల 15 రోజులు పడుతుంది. ఒక్కొక్కసారి నెల నుంచి నెల 15 రోజుల మధ్యలో, అంటే పూర్తిగా అంత టైం కాకపోయినా 40-45 రోజుల మధ్యలో అని చెప్పుకోవాలి, ఆయన మారిపోతారు. ఇక రవి కూడా మనకి నెల రోజులకి ఒకసారి మారిపోతూ ఉంటారు. గ్రహస్థితులు సాధారణంగా ఇలా మారిపోతూ ఉండగా మే 1వ తారీఖు నుంచే మనం చెప్పుకుంటున్నాం కదా. మేషరాశిలో రవి బుధులు, రవి గారు ఉచ్చలో ఉన్నారు. ఇక వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, శుక్రుడు స్వస్థానం. మిథున రాశిలో గురువు గారు ఉన్నారు. సింహరాశిలో కేతు ఉన్నారు, కుంభరాశిలో రాహు ఉన్నారు. ఇక మీనరాశి వచ్చేటప్పటికి కుజుడు శని ఉన్నారు, చంద్రుడు వచ్చేసి తులారాశిలో ఉన్నారు. అంటే మే నెలకి మనము తీసుకున్నామంటే ఆ నెలకి సంబంధించి 1వ తారీఖు నాడు ఏ గ్రహ స్థితులు ఉన్నాయి అనేది చూసుకుని ఆ నెలంతా ఆ ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవడం ఒక పద్ధతి. అలాగే అమావాస్య వెళ్ళిన మరుసటి రోజున అక్కడ దగ్గర నుంచి తిరిగి మళ్ళీ అమావాస్య వచ్చే రోజు వరకు అది గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పుకోవడం ఒక పద్ధతి. 2 పద్ధతులు నడుస్తూ ఉంటాయండి. సాధారణంగా మనము మాసం యొక్క ఫలితం అన్నప్పుడు ఏ నెలకు ఆ నెల తీసుకొని చెప్పుకోవడం పరిపాటిగా ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో. కాబట్టి మే 1న ఉన్నటువంటి గ్రహస్థితులను మనం తీసుకున్నాము. అలాగే మే అంతానికి కూడా గ్రహస్థితి తెలియచెప్పుకొని అప్పుడు ఆ ఫలితాలని మనము తెలియచెప్పుకోవాలన్నమాట. ఓకే. బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా గురువు గారితో కలిసి మిథున రాశిలో సంచరిస్తున్నారు మే నెలాఖరు వచ్చేటప్పటికి. అలాగే రవి గారేమో వృషభ రాశిలోకి వెళ్ళిపోయారు. ఇక కుజుడు మేషరాశిలో ఉన్నారు, శని గారు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు, కేతు సింహరాశిలో ఉన్నారు. ఈ చంద్రుడు వచ్చేసి మనకి ఆయన మళ్ళీ తిరిగి నెల రోజులకి అనేటప్పటికల్లా వృశ్చిక రాశిలోకి వచ్చిన్నారు. పెద్దగా మార్పు లేదు, చంద్రుడి మార్పు ఒక్క రాశి మారినట్టుగా ఉంటుంది నెలకి మళ్ళీ. అలాగే రాహు గారు కుంభరాశిలో ఉన్నారు, శని గారు ఒక్కరే మీనరాశిలో ఉన్నారు. ఈ నెల మొత్తం గ్రహస్థితులు నెల ప్రారంభంలో ఈ విధంగా ఉండగా మాసాంతంలో ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఉన్నాయి. ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు మే నెల మొత్తం? మే నెలంతా చాలా చాలా బాగుంటుందని చెప్పాలి. ఎందువల్ల అంటే వీరికి రాశిలోనే గురుగారు ఉంటున్నారు, తృతీయంలో కేతు ఉన్నారు. ఇవి చాలా అద్భుతమైన ఫలితాల కింద లెక్క. ఎందుకంటే 2 పెద్ద గ్రహాల అనుకూలత. అలాగే ఏకాదశంలో రవి బుధులు ఉన్నారు, అంటే బుధాదిత్య యోగం పడింది ఏకాదశ స్థానంలో. వ్యయ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. నెల అంతా అయిపోయి మాసాంతం వచ్చేటప్పటికి శుక్రాచార్యుల వారు రాశిలోకి వచ్చేసారు. అంటే గురు శుక్ర కలయిక జరుగుతుంది. బుధుడు కూడా వస్తున్నారు మాసాంతంలోకి. అక్కడ బుధుడు స్వస్థానాధిపతి అనమాట. కాబట్టి ఇంతో అంతో తన సొంత స్థానంలో మంచి చేస్తారు ఆయన. నిజానికి 1వ రాశిలో అంతగా మేలు చేయరు, కానీ ఇక్కడ శుక్ర గురులతో కలవడం వల్ల 2 శుభగ్రహాలతో స్వస్థానంలో ఉన్న బుధుడు కలవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. బుద్ధి చాతుర్యం చాలా బాగుంటుంది. ఎవరైనా వీళ్ళని మోసం చేయాలి అనుకుని ఏమైనా ఎత్తులు పై ఎత్తులు వేస్తే ఒక్క చిటికలో వాటిని ధ్వంసం చేయగలరు.
ఆ ఎత్తుకి పై ఎత్తేసి అవతల వాళ్ళని చిత్తు చేయగలరు. అలాగే కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి, మర్యాద విపరీతంగా పెరుగుతుంది, ధనము పెరుగుతుంది, ఓకే. మాట పెరుగుతుంది, సంతానం చాలా బాగుంటారు. అలాగే ఎవరికన్నా ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నట్టయితే వాళ్ళకి మగపిల్లవాడు పుట్టేటటువంటి పుత్ర ఓకే. సంతానం ఓకే. చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత తండ్రి గారి వైపు నుంచి బాగుంటుంది, చాలా అనుకూలత ఉంటుంది. విద్య చాలా బాగుంటుంది. ఏదైనా విద్యార్థులకి మనం ఈ చదువు కాదు ఈ చదువు చదువుకోవాలి అనుకుని ఏమైనా ప్రయత్నాలు చేసుకుంటే వాళ్ళకి ఆ ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. ఓకే. విదేశీయానాలు వెళ్ళాలనుకుంటే విదేశీయానాలు వెళ్తారు. ఏదైనా వివాహాది శుభకార్యాలు ఇంట్లో కుదురుతాయి, చక్కగా ఇంట శుభకార్యాలు జరుగుతాయి. ఆ వ్యక్తులకే వివాహాది శుభకార్యాలన్నా కూడా కుదిరేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, లాభాల బాటలో ఉంటారు. గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ నెలలో ఉద్యోగం వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే. చాలా బాగుంది. అమ్మ, మరి కోర్టు కేసులు ఉన్న వాళ్ళు లేకపోతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఏమైనా పరిహార పూజలు చేయాలి అని చెప్తారా? తప్పకుండానండి. శని కుజ ఈ 2 గ్రహాలకి చేసుకున్నట్టయితే ఏ రాశి వారైనా, ఒక్క మిథున రాశినే కాదు, ఏ రాశి వారైనా కుజ శని గ్రహాలకి హోమం చేయించుకోవడం కానీ జపం చేయించుకోవడం కానీ చేసినట్టయితే ఈ కోర్టు కేసులకి సంబంధించిన లావాదేవీలు వాటికి సంబంధించిన వాటిని ఒక్కొక్కలికి వస్తాయి. అంటే ఖచ్చితంగా గెలుస్తారు వాళ్ళని చెప్పడానికి రాదు. ఎందుకంటే ఎవరి వైపు గెలుపు ఉంది, ఎవరి వైపు న్యాయం ఉంది అనేది న్యాయ నిర్ణేతలు కదా నిర్ణయం చేసేది. చాలా వరకు కొలికి వచ్చేస్తాయి అవి. అట్లా భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు, ఏదైనా కానీ వాహనాల రాకపోకల విషయాలలో, వాహనాల మీద రాకపోకలు, ఇలాంటివన్నిటి విషయంలోనూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉండాలి. అమ్మ, మరి మిథున రాశి వాళ్ళకి ఏవైనా ఏ దేవుడినైనా ఆరాధించడము, పూజలు చేయడము లాంటివి చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి? చాలా చక్కగా వస్తాయండి. వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ గ్రహాలకి శాంతి చేసుకోవడం ఒకటి, అలాగే విష్ణు సహస్రనామం చదువుకోవడం, యోగా చేయడం, గురువుని ధ్యానించడం, గురు సేవ చేస్తున్నాము అని భావిస్తూ గురువులకి సేవ చేయాలి. గురువులకి వాళ్ళు సద్గురువులు ఉన్నట్టయితే వాళ్ళకి సద్గురువులకి చేయాలి, లేదా ఆశ్రమాలకు వెళ్ళి సేవ చేయాలి, పెద్దలకి సేవ చేయాలి. ఇలా చేసినట్టయితే ఇంకా ఇంకా ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి.